అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించి గత వైసీపీ నిరంకుశత్వాన్ని ఎండగట్టిన కొలికపూడి శ్రీనివాస్ 2024 ఎన్నికల్లో టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నారు. కూటమి పొత్తులో భాగంగా అనేక మంది టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలకు, పార్టీ విధేయులకు కూడా దక్కని సువర్ణ అవకాశం కొలికపూడిని వరించింది. మొదటిసారి ఎమ్మెల్యే అయిన కొలికపూడి ప్రభుత్వ కార్యక్రమాలతో కన్నా వ్యక్తిగత వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఓ సమావేశంలో రైతులను కుక్కలతో పోల్చుతూ ఒకసారి వివాదాలను ఎదుర్కొన్నారు. తనపై హత్యా ప్రయత్నం జరిగిందని, తనకు న్యాయం చెయ్యాలంటూ అధికార పార్టీలోనే ఉంటూ దీక్ష చేపట్టారు. మరోసారి సంచలనం సృష్టించారు. ఇలా నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ చివరికి టీడీపీ పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. అలాగే ఆ పార్టీ క్రమశిక్షణ సంఘం ముందు కూడా హాజరయ్యి అందుకు తగ్గ వివరణ కూడా ఇచ్చుకున్నారు కొలికపూడి. అయినా ఈయన గారి తీరు మారడం లేదు. తాజాగా సొంత పార్టీ నాయకుడు రమేష్ రెడ్డిపై బహిరంగ ఆరోపణలు చేస్తూ మరోమారు మీడియాకెక్కారు తిరువూరు ఎమ్మెల్యే. రమేష్ రెడ్డి తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఓ గిరిజన మహిళ తనకు ఫిర్యాదు చేయడంతో ఆ విషయాన్ని తాను అధిష్టానం వద్దకు తీసుకువెళ్లానని, సంఘటన జరిగి 10 రోజులు గడుస్తున్నా ఇంకా అధిష్టానం నుంచి ఎటువంటి చర్యలు చేపట్టలేదంటూ తన అసహనాన్ని వ్యక్తపరిచారు కొలికపూడి. అయితే ఇంతవరకు కొలికపూడి ప్రదర్శించిన నిరసన కాస్త పద్ధతిగానే ఉన్నప్పటికీ ఈయన గారు ఏకంగా అతనిపై మరో 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇలా ఏదో ఒక కారణంతో నిత్యం వివాదాల చుట్టూ తాను తిరుగుతూ తద్వారా తన పార్టీని కూడా వార్తల్లో నిలుపుతున్నాడు కొలికపూడి. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులలో, అటు జిల్లా కలెక్టర్ల సమావేశంలో బిజీగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యం పరితపిస్తున్న బాబు అటు ప్రభుత్వ పనితీరుతో పాటుగా ఇటు పార్టీ అంతర్గత విషయాల కోసం కూడా సమయాన్ని వెచ్చిస్తున్నారు. అటువంటి సమయంలో ఇటువంటి సమస్యను చర్చించి బాధితులకు న్యాయం చేయటం, దోషులను ఆధారాలతో అధిష్టానం ముందుంచటం చేయాలి. నేరారోపణపై ఎటువంటి ఆధారాలు చూపకుండా నేను చెప్పాను, మీరు చర్యలు తీసుకోండి, లేకుంటే రాజీనామా చేస్తాను అంటూ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చిన్నపిల్లాడి మాదిరి బెదిరించటం చూస్తుంటే కొలికపూడి శ్రీనివాస్కి టీడీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేలో పోటీ చేసే అవకాశం ఇదే మొదటిది, ఇదే చివరిది కానుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని కోట్ల మందిలో ఒక పార్టీ నేతగా, ఒక నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా అవకాశం వస్తే దాన్ని ఆ ప్రాంత అభివృద్ధికి వెచ్చించి అక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇటు పార్టీని బలపరుస్తూ అటు వ్యక్తిగతంగా రాజకీయ బలం పెంచుకోవాల్సిన ఎమ్మెల్యేలు ఇలా నిత్యం వివాదాలతో సహవాసం చేయటం ఎంతవరకు సమంజసం? అధికారంలోకొచ్చి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్క అభివృద్ధి కార్యాచరణతో వార్తల్లో నిలవలేని కొలికపూడి వివాదాలతో మాత్రం మీడియాలో దర్శనమిస్తూనే ఉన్నారు.